తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, నవ్వు అనేది 4 విధాల మంచి అంటారు, 4 విధాల చెడు అని కూడా అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అంటే దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి? నవ్వితే తప్పేముంది, అందులో చెడు ఏం జరుగుతుంది మనకు? దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. నవ్వు 4 విధాల చేటు అనేటువంటి ఒక మాట ఉన్నది. నవ్వటము వలన ఏమి ఇబ్బందులు వస్తాయి అని అనుకోవచ్చు. అయితే ఆ నవ్వు ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు, ఏ సందర్భములో నవ్వాలి, ఏ సందర్భంలో నవ్వకూడదు, ఎటువంటి వాళ్ళ దగ్గర నవ్వాలి, ఎవరి దగ్గర నవ్వకూడదు, ఎంతమందితో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు, మనము ఎంతమందితో ఎటువంటి వాళ్ళతో కలిసి వెళ్ళాము. చూడండి ఎన్ని రకాలు ఉంటాయో. మనం ఎంతమందితో కలిసి వెళ్ళాము, ఎలాంటి వాళ్ళతో కలిసి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఎదుటి వాళ్ళు ఎవరున్నారు, చాలా ప్రతిదీ కూడా ఆలోచన చెయ్యాలమ్మా. మానవ జీవితం పరిస్థితులను బట్టి మానవ జీవితం. ఇప్పుడు మనము నవ్వు ముఖం అనేటువంటిది భగవంతుడిచ్చిన వరం. ఆ ముఖం అనేటువంటిది పక్కకు పెడితే స్త్రీ పురుషులు అంతా సమానమే, అంతే కదా? అవును గురుగారు. ఆ తలకాయ ఒక్కటి పక్కకు పెట్టేస్తే ముఖం అనేటువంటిది గనక పక్కకు పెడితే ఆడవాళ్ళే, మగవాళ్ళే. సింపుల్, ఇంకేం లేదు. ఆ ముఖములోనే ఆకర్షించేటువంటి తత్వము కొంతమందికి, వీడి దగ్గరికి పోతే ఏమన్నా అంటాడేమో అనేటువంటి భయానకము కొంతమందితో, అబ్బో ఈయన ఏదో చేసేవాడు ఉన్నాడు నాయన, వీనితో మాట్లాడితే ఏదో మన నెత్తిన ఏదో వచ్చి పడేటట్టుందని అనుకునేటువంటిది ఒకటి. అబ్బా దైవత్వము ఉట్టిపడుతుంది, చూడంగానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అనేటువంటి పద్ధతి కొంతమందికి. భగవంతుడు అనేక రకాల ఇది ఇస్తాడు. భగవంతుడు ఎక్కడున్నాడండి? తల్లిదండ్రులు కదా పిల్లలను కంటారు, భగవంతుడిది ఏముందండి అని మనం అనుకుంటాం. భగవంతుడు మనం ఏమనుకుంటున్నామంటే ఎప్పుడు కూడా నిరాకారుడు అంటున్నాము, ఒక ఆకారాన్ని పెట్టుకున్నాం. మామూలుగా మనకు రక్త సంబంధమే, మన పిల్లలే అంటున్నాము, కానీ వాళ్లకు మన ప్రమేయం ఏమీ ఉండదు. కాస్త ముఖ కవళికలు పలానా తండ్రి పలానా కొడుకు అంటే అనవచ్చును, తల్లి బిడ్డ అంటే అనవచ్చునేమో కొద్దిగా ముఖ కవళికలు పెట్టి. కానీ నా కొడుకు బదులు నా వేలిముద్ర వేస్తానులేండి అంటే వాడి వేలిముద్ర వీడి వేలిముద్ర సరిపోదు. ఇలాంటివి కొన్ని లక్షల కోట్ల జనాభా ఒకడోడికి తేడా ఉంది అంటే మరి ఇది ఎవడు పెట్టినటువంటిది? పిల్లవాడిని వీడిని కన్నారు కానీ వాడి చేతి రేఖలను కూడా వీళ్ళే కనొచ్చుగా. అది కదా మన హైందవ ధర్మం యొక్క గొప్పతనము మనది. ఇంకొకటి, ఇది మనం పద్ధతి మాట్లాడుతున్నామంటే దీన్ని లేదని ఏదేదో చిలవలు పలవలు చేసి ఎవడు ఎంత మొత్తుకున్నా సనాతనం అనేటువంటిది నిత్య నూతనం, ఎప్పటికప్పుడు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడు ఎంత మాట్లాడుకున్నా అది నిత్య నూతనం అంతే. అందుకని ఇక్కడ నవ్వు 4 విధాల చేటు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనము ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళాం, దేవాలయానికి వెళ్ళామండి. స్వామిని నమస్కారం చేసుకుంటాం. ఎందుకు? మనకుండేటువంటి ఆర్తితో బాధతో ఉన్న కష్టాలు చెప్పుకొని స్వామి నాకు అట్లా కూడా కాపాడు. అక్కడ నవ్వుతూ ఆనందంగా నాకు కష్టాలు ఉన్నాయి నవ్వుతూ అడగలేం, మాట్లాడలేం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, మనకు కావాల్సిన వాళ్ళు, ప్రసన్న వదనంతో నవ్వుతాం.
అవును. అయ్యో రండి 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 చాలా అంటే సీరియస్గా కోపంతో రాండి అంటే ఏమో అయిష్టతతో పిలుస్తున్నారు రాకూడదేమో అని వాడు కాళ్ళు లోపల పెట్టేవాడు ఇనికి పెడతాడు. నిజమండి. అక్కడ నవ్వుతూ పిలవాలి. హ్మ్. ఒక పెళ్లి జరుగుతుంది కళకళలాడుతూ అందరూ ఒకరినొకరు నవ్వుకుంటూ నవ్వుకుంటూ చెయ్యాలి. ఒక వ్రతం చేస్తున్నాం నవ్వుతూ చేసుకోవాలి. అవును. మనం ఏ ముఖ్యమంత్రి దగ్గరికో ఏ రాష్ట్రపతి దగ్గరికో ఏదైనా ఒక పెద్దవాళ్ళ దగ్గర స్వామీజీల దగ్గరికి పోతేనో హ్మ్. పీఠాధిపతుల దగ్గర పోయినప్పుడు నవ్వుతూ అంటే వెళ్తాము. మనం ఏదో ఆశ్చర్యార్థకంగా అక్కడ ఉండేటువంటిది చూసి ఆనందము అనేటువంటి దాంతో వెళతాము. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక రకమైనటువంటి ఇదితో చూసి భక్తి భావన మన కళ్ళల్లో భక్తి కనపడే విధంగా అవును. మనం ప్రవర్తన చేస్తాం. ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు అనేటువంటిది ఉంటుంది. ఎంత నవ్వు మొహమే అయినా హ్మ్. సాధ్యమైనంత వరకు నవ్వుతూనే అడగాలి. ఇప్పుడు మీరున్నారు, హ్మ్. మా వంటి వాళ్ళను మంచి ప్రశ్నలు ప్రజానీకం కోసము ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఆ! కొన్ని రాబట్టుకోవాలి అని మీరు నవ్వుతూ గురుగారు బాగున్నారా అని నవ్వుతూ అడుగుతారు కదా. అవును గురువు. మీరు సీరియస్గా గురుగారు చెప్పండి అంటే ఏమ్మా హ్మ్. అంత కోపం మేము తల్లి కాస్త నవ్వరాదా అని మేమే అంటాం కదా. అంటారు. కనుక మనం ఇంట్లో దేవతా విగ్రహాలు పెట్టుకునేటప్పుడు కూడా పటాలు కొనుక్కునే వాళ్ళు కూడా హ్మ్. మనం అమ్మవారు నవ్వుముఖంతో ఉందా లేదా ప్రసన్నవదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అన్నాం కదా. మరి ఫోటోలు తీసేవాడు కూడా కాస్త నవ్వండియా ఫోటో తీస్తా అంటాడే. అవును. ఎప్పుడు నవ్వాలి హ్మ్. ఎప్పుడు నవ్వకూడదు సందర్భాన్ని బట్టి ఔచిత్యం అక్కడ మనం ప్రవర్తిస్తే హ్మ్. జీవితానికి వెలుగు ఒక పద్ధతి ఒక మార్గము అనేది ఉంటుంది. గురుగారు ఈ నవ్వులో ఈ నియమం అనేది ఒక ఆడవాళ్ళకు మాత్రమేనా ప్రతి ఒక్కరికా? అంటే సాధారణంగా ఆడపిల్లకే ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆడపిల్లలు అతిగా నవ్వొద్దు, సందర్భానికి తగ్గట్టుగానే నవ్వాలి, నవ్వినా కూడా చేతులు అడ్డం పెట్టుకోవాలి, ఎక్కిలి నవ్వులు నవ్వకూడదు, ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ నియమం ఆడవాళ్ళకు మాత్రమేనా అండి? నేను రెండే పాయింట్లు చెప్తాను, మీరే సమాధానం దొరుకుతుంది. హ్మ్. ఇప్పుడు పరపురుషుణ్ణి చూసి హ్మ్. ఏ స్త్రీ అని నవ్వదు. నవ్వదు. ఎందుకు నవ్వుతుందమ్మా? అవును. నవ్వకూడదు నవ్వితే కూడా. నవ్వకూడదు అంటే వాడికి ఎందుకు ఈ అమ్మాయి నన్ను చూసి నవ్వింది హ్మ్. అనేటువంటి ఆలోచన. మనము నవ్వడం తప్పు కానీ వాడు ఆలోచన ఎందుకు చేస్తున్నాడని తర్వాత సంగతి. అవును. పురుషుడు కూడా ఒక స్త్రీని పరాయి స్త్రీని చూసిన తర్వాత ఎందుకు నవ్వాలి? హ్మ్. వాడు నవ్వినా తప్పే కదా. అవును. అదేంటి ఇతడు ఎవరో నన్ను చూసి నవ్వుతున్నాడు ఎందుకు? హ్మ్. ఇతనికి ఏమన్నా తిక్కనా ఏమన్నా పిచ్చా? హా! ఎందుకు వీడు నన్ను నవ్వుతున్నాడు? వీడెవడో కరెక్ట్ కాదు, అవును. వీడి బిహేవియర్ కరెక్ట్ లేదు. పురుషుడికి కూడా అంతే కదా. అవును. అప్పుడు ఇద్దరికి సమానమే కదా. హ్మ్. దీంట్లో తేడా ఏముందమ్మా? హ్మ్. అంటే పురుషుడైతే ఎవరినైనా చూసి నవ్వచ్చా, స్త్రీ ఎవరిని చూసి నవ్వకూడదు అంటున్నామా? హ్మ్. నవ్వు 4 విధాల చేటు అన్నారే కానీ ఆ! స్త్రీకి మాత్రమే నవ్వు 4 విధాల చేటని చెప్పలేదు. ఆ! ఏ శాస్త్రంలోనూ అట్లా చెప్పలేదు. ఓకే. మానవాళికి ఇద్దరికీ స్త్రీ పురుషులకు ఇద్దరికీ అది వర్తిస్తుంది గాక. హ్మ్. ఏ ఒక్కరు దీంట్లో మినహాయింపు లేదు ఇక్కడ. అవును. పరాయి స్త్రీని చూసి వీడెందుకు నవ్వుతాడు? అసలు నవ్వాల్సిన పని ఏముంది? అవసరం లేదు. ఎందుకు నవ్వుతాడు? అవును. వీడికి ఏం అవసరం? తప్పు కదా. అవును. స్త్రీ అయినా అంతే కదా. నవ్వు మొహం ఉండొచ్చు, ఉండొచ్చు. నవ్వు మొహం ఉండడం వేరు, హ్మ్. నవ్వటం వేరు, నవ్వుల పాలు కావటం వేరు. హ్మ్. ఒక్క నవ్వులోనే ఇన్ని అర్థాలున్నాయి. అంతే కదా. ఎక్కడ నవ్వాలి, అవును. ఎక్కడ నవ్వితే మనము దానికి ఒక పద్ధతి ఒక విధానము కదా. అవును గురుగారు. పలకరించవచ్చు. అది పలానా పరిచయం చేస్తున్నప్పుడు ఈవిడ పలానా అండి, హ్మ్. ఇట్లా మాకు తెలిసినామండి అట్లా అంటే అవునా అండి బాగున్నారా అండి, అది వేరు పరిచయం. పరిచయం చేస్తున్నప్పుడు నవ్వే విధానం. అవును. అప్పుడు మూతి బిగుసుకొని అవునా అండి అవును అని అంటే ఆమె ఎవరో చాలా కొంచెం యాటిట్యూడ్ కొంచెం ఆమెకి ఏదో ఎక్కువ ఉంది, కొంచెం ఆమెకి ఏదో కొంచెం పొగరు ఎక్కువ, ఇవన్నీ అనుకోవడానికి అనుకుంటా. అట్లా ఉండకూడదు అని. హ్మ్. సమాజంలో అమ్మ అందరూ ఇక్కడ మనం ఉన్నది రెండే అమ్మ, స్త్రీ పురుషులు ఇద్దరే.
సమాజంలో ఎంతోమంది ఎన్ని వేల కోట్ల మంది ఉండినా, లక్షల కోట్ల జనాభా ఉండినా స్త్రీ పురుషుడు ఇద్దరే కదమ్మా. అంతే. ఈ ఇద్దరు కూడా ఎవరు మనమంతా? హ్మ్. పార్వతీ పరమేశ్వరుడి యొక్క అంశ కదా తల్లి. అవును. అందువలన అందరూ కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఒకరి మీద ఒకరు సాటి వాళ్ళ మీద పోట్లాటలు పెట్టుకొని ఏదో దూషణ భీషణాలు చేసుకొని గుడ్లు ఉరుమరించుకొని చేసుకొని ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలనో అలా ఉండి జాగ్రత్తగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుకుంటూ ఉంటే అందరికీ శ్రేయోదాయకం కదా తల్లి. అవును. ఎందుకమ్మా? హ్మ్. అందుకని నవ్వు అనేటువంటిది ఎప్పుడూ కూడా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అక్కడున్న సిచ్యువేషన్ను బట్టి, హ్మ్. ఆ ప్రాంతం యొక్క అక్కడ జరుగుతున్న మనకు ఒక తిరుపతికి వెళుతున్నామండి, కొండలు కనపడుతున్నాయి, ఒక ఆనందం కలుగుతుంది. ఎంత బాగుంది, నవ్వు మొహం పెట్టి చూస్తాం. అంతెందుకమ్మా, ఒక సినిమాకు పోతే సినిమాలో ఎదుటి వాళ్ళు నవ్విస్తూ ఉంటే మనం కూడా నవ్వుతుంటాం నవ్వుతాం. ఆటోమేటిక్గా తెలియకుండా. వాళ్ళు బాధపడితే మనకు కూడా బాధ, అయ్యో అనే విచిత్రంగా చూస్తుంటాం, హ్మ్. హ్మ్. లీనమైపోయి చూస్తుంటాం కొంచెం. అవును. ఏది లేని చూసేవాళ్ళు కూడా చూస్తుంటారు, ఏదో చూడాలని చూసేవాళ్ళు చూస్తుంటారు. ఆ! అందుకని ఏది ఎక్కడ ఏది అవసరమో అది మనకు మన శరీరంలో మనకు ఒక పద్ధతి అనేది ఉంది కదమ్మా మనకు. ఇప్పుడు అందువలన అట్లా ఉండాలి. సాధారణంగా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం గురుగారు. నాకిప్పుడు గుర్తొచ్చింది. కొంతమంది ఉంటారు. ఎవరికన్నా ఏదన్నా దెబ్బ తగిలినా నవ్వుతారు. కింద పడ్డా నవ్వుతారు. లేదు అంటే కొంతమంది అప్పగింతలప్పుడు గూడా పెళ్లిలో ఆ, అందరూ ఆ అమ్మాయిని సాగనంపుతున్నందుకు ఏడుస్తుంటే కొంతమంది ఏడ్చేటోళ్ళని చూసి నవ్వుతుంటారు. ఆమె అలా ఏడుస్తుంది, ఈమె ఇలా ఏడుస్తుంది. ఇది నేను గూడా చాలా సార్లు అబ్జర్వ్ చేసిన. అంటే సందర్భం పాడు లేకుండా వాళ్ళకేదనిపిస్తే అది చేసుకునే వాళ్ళున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే కాబోలు అది చెడుగా మారేది. అదే కదా. ఆ! ఇప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎందుకు 25 సంవత్సరాలు మనము ఎవరైనా అవును. ఒక పేదవాడైనా కూడా తన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటూ 25 ఏళ్ల పాటు కాపాడుకొని ఇంకా 75 సంవత్సరాల పాటు అత్తగారింటికి పంపిస్తున్నాము అంటే తర్వాత మళ్ళీ రారా అంటే వస్తారని వస్తారు. అందరికీ తెలుసు. అవును. మళ్ళీ వస్తుంటారు, బిడ్డ అల్లుడు మళ్ళీ వెళ్తుంటారు, తెలుసు. హ్మ్. కానీ ఆ సందర్భముగా అప్పగింతలు అని చేస్తూ ఉన్నప్పుడు ఆ చెప్పి చేయించి మంత్రాలు అవన్నీ కూడా చెప్పి ఇక్కడి నుంచి మా అమ్మాయి మీ అమ్మాయి హ్మ్. మా ఇక్కడ మీకు సేవ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది, ఇట్లుంటుంది అట్లుంటుంది అన్నీ చెప్పి చేస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎంత కఠినాత్ముడికైనా కూడా అరే నా బిడ్డను పంపిస్తున్నాను కదా అత్తగారింటికి, ఆ సందర్భంలో కంట తడి పెట్టకుండా పంపించినటువంటి తల్లిదండ్రులు ప్రపంచంలో అరుదు. అవును. ఉండరు, అట్లా పంపుతారు. హ్మ్. ఎవరైనా కాస్త కన్నీళ్ళు వస్తాయి, మమకారము అనేటువంటిది ఉన్నవాళ్లకు వస్తాయి, తప్పకుండా తప్పదు. అట్లాంటి సమయంలో నవ్వటం అనేటువంటిది, సరే వాళ్ళు నవ్వటంలో ఆంతర్యం ఏమంటే మేము ఇట్లా ఏడ్చిన వాళ్ళవి ఒకప్పుడు అనేటువంటి ఇదితో నవ్విండొచ్చు. కొంతమంది వాళ్ళ ఆ విలువ తెలియక నవ్వే వాళ్ళు ఉంటారు. హ్మ్. అందుకనే చెప్తున్నాను కదా, నవ్వు 4 విధాల చేటు అంటే చూసేవాళ్ళు ఇంకో రకంగా 10 రకాలుగా అనుకుంటారు. అనుకుంటారు. నవ్వేవాడికి ఎందుకు నవ్వుతున్నాడో వాడికి తెలియదు. హ్మ్. కానీ సందర్భాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్‌ని బట్టి నవ్వుతున్నప్పుడు అదేంటి వాళ్ళు అట్లా బాధపడుతుంటే వీడేంటి మూర్ఖుడా ఇతనేమన్నా అవును. ఇట్లా నవ్వుతున్నాడు అని అనుకుంటారు. అవును. దాన్నే 4 విధాల చేటు అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు నాయన. నన్ను చూసి వీడు నవ్వాడు అని అనవసరంగా గొడవ లేని కాడ గొడవ క్రియేట్ చేసి పెట్టుకున్న క్రియేట్ వాళ్ళు కూడా చేసుకునే ఉన్నారు. దానికి ఉంటుంది. అనవసరమైనటువంటి ఇది. అవును. అందుకనే ఇది ఏముంది అక్కడ, ఇక్కడ, ప్రతి చోట హ్మ్. ఇంక నవ్వేవాళ్లకు మనం ఏం చెప్తాం దానికి? ఎక్కడ అవును. నవ్వాలనో అక్కడ నవ్వితే అది ఔచిత్య శోభితం. ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వకూడదు. అది ఆ సంస్కారం మనకు తెలిసుండాలి అంతే. తెలిసుండాలి. అది అది ఎవరు ఎవరికి వారికే. నేర్పించేది కాదు. అవును గురువుగారు. ఎవరికి నేర్పించరు. హ్మ్. ఎవరు నేర్పిస్తారమ్మా? అవును. సమాజంలో సంస్కారం అనేటువంటిది నేర్పిస్తే వచ్చేది కాదు, కాదు. వాడు చూసి నేర్చుకుంటే వచ్చేది. అంతే. ఎక్కడ అమ్మరు కిలోలు. అవును. మన జీవితంలో మనము పెట్టుకోవాలి కొన్ని నిర్దిష్టంగా. హ్మ్. అలా ముందుకు వెళితే జీవితం ముందుకు వెళుతుంది. ధన్యవాదాలు గురువుగారు. జయోస్తు.